ఇక్కడ విచ్చేసినటువంటి ఆత్మబంధువులకి, ఇక్కడ స్టేజ్ పైన ఉన్నటువంటి సీనియర్ మాస్టర్లు, జ్ఞానం అందించినటువంటి సీనియర్ మాస్టర్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా పితామహ పత్రిజయ్ గారికి కోటి ప్రణామాలు తెలియజేస్తున్నాము. మనకి జ్ఞానాన్ని మనందరినీ వీళ్ళందరినీ తయారు చేసింది కూడా మన పత్రి సార్ కాబట్టి పత్రి సార్కి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే నా ఉద్దేశం. ఓకే అండి, ఇక్కడ పిరమిడ్ ఒక 30 రోజులలో అంటే 32 రోజులనే మనము నిర్మించుకున్నాము. ఇక్కడ రోజు మళ్ళీ తర్వాత రోజు ధ్యానం ఉంటుంది. ఎవరైనా ఈ రాజపేటకు వచ్చిన వాళ్ళు, పక్క ఊరు వాళ్ళు కానీ, రాజపేటలో ఉన్న వాళ్ళు కానీ బాలరాజు ఇంటి పైకి వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. మీ ఏమన్నా అస్వస్థత ఉన్నా అంటే అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ అక్కడ వచ్చి ధ్యానం చేస్తూ మీ వాటిని కూడా తొలగించుకోవాలని నేను కోరుతున్నానండి. సరే అండి, అంటే రేపు నుండి కూడా మళ్ళీ పొద్దున క్లాసెస్ కూడా జరుగుతుంటాయి. 6 to 7 పొద్దున 6 to 7 ఉదయము క్లాసెస్ కూడా ఉంటాయి, ధ్యానం ఉంటుంది. మీరు వచ్చి పిరమిడ్లో ధ్యానం చేసుకోవచ్చు, క్లాసెస్ కూడా వినవచ్చు. ఇక్కడ లోకల్ వాళ్ళకి చెప్తున్నాము, కొత్త వాళ్ళు కూడా రావచ్చు, అందుకే చెప్తున్నాము. సరే అండి, ఇక్కడ బాలరాజు గారు ఎంతో కష్టపడి మనకు ఒక 30 రోజుల్లోనే మనకు పిరమిడ్ అందించాడు ఈ రాజాపేటకి. ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నామండి. నేను పత్రి సార్తో అనుభవం అంటే, నేను ధ్యానంలోకి వచ్చి 4 years అవుతుందండి. లాక్డౌన్ టైంలో ధ్యానంలోకి వచ్చాను. అప్పుడు తర్వాత పత్రి సార్ను యాదగిరిగుట్టలో చూశాను, అంటే మురళి సార్ వాళ్ళ దగ్గరికి వచ్చారు, అప్పుడు చూశాను. ఇక్కడ సిద్ధిలగుట్టకు వచ్చినప్పుడు 3-4 సార్లు చూశాను, కానీ సారు ఇట్లా అలో ఇచ్చాడు కానీ ఎప్పుడూ మాట్లాడలేదు. నాకు ఏదే ఉండదంటే సార్ ఎప్పుడన్నా మాట్లాడాలి నాతోటి, ఎప్పుడు మాట్లాడతాడో అనేది ఉండదనేది. నేను ప్రతి ధ్యానంలోకి వచ్చినాక ప్రతిరోజు సారు క్లాసెస్ తినంది నేను అసలు ఉండను. అంటే పొద్దున ధ్యానం చేసి 1 hour 2 hours ధ్యానం చేసి సార్ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటాను. మళ్ళీ సారి ఎప్పుడు మాట్లాడతాడో అనేది నాకు ఉండేదన్నమాట. అయితే ఒకసారి అంతాయగూడెంకి వచ్చినప్పుడు అక్కడ నన్ను మాట్లాడమంటే సార్ ముందే మాట్లాడితే, నేను ఇట్లా ఆర్ఎంపీ డాక్టర్ని సార్, నేను ఇట్లా అందరికీ ధ్యానం నేర్పుతున్నాను. ఇక్కడ పేషెంట్లు వచ్చిన వాళ్ళకు కూడా, పేషెంట్గా అంటే అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఇట్లా అంటే హింస చేయొద్దు, మాంసాహారం తినొద్దని పేషెంట్లు కూడా చెప్తున్నాను సార్ అనగానే సార్ ఏమన్నారంటే, నువ్వు ఇప్పుడు రియల్ హీరో అయ్యా అని ఇట్లా ఏలు పెట్టి చెప్పాడనమాట. అది నాకు ఆత్మజ్ఞానం. అప్పటి నుండి నాకు సార్ రియల్ హీరో అయిందని అప్పటి నుండి అది నా తృప్తి. సార్ నాతో మాట్లాడానని అప్పటి నుండి తృప్తి. ఆ డేట్ను కూడా ఎప్పుడూ నేను గుర్తుపెట్టుకుంటున్నాను, 15/2/2022 ఆ డేట్లో నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను అన్నట్టు. ఇది సార్ తోటే అనుభవము. నేను ప్రతిరోజు ధ్యానం చేస్తానండి. మీరు కూడా అందరు ధ్యానం చేయాలి. మీరు కూడా ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా పిరమిడ్లకు వచ్చి కూర్చొని ధ్యానం చేయాలని నేను మరీ కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చినటువంటి మాస్టర్లందరికీ